టీవీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. మొన్నటి అమెరికా టూర్ ముగించుకొని వచ్చిన ఆయన ఒక్కరోజు గ్యాప్తో మళ్లీ ఢిల్లీలో వాలిపోయారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. విదేశీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలతో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. పర్యటనలో మొదటి రోజు ఢిల్లీలో ఫాక్స్కాన్, యాపిల్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. స్వదేశంలోనూ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఫాక్స్కాన్, యాపిల్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన అంశాన్ని అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు. వరంగల్లో రైతు కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. నూతన పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో చర్చించనున్నారు. ఇప్పటికే అధిష్టాన పెద్దలతో వారి పదవుల కోసం తీవ్ర మంతనాలు జరిపిన ఆశావాహులు అధిష్టానం ఆశీర్వాదం మాకే ఉందంటూ ఆశావాహులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఆశావాహుల ఎదురుచూపులకు ఫలితం దక్కుతుందా లేదా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలతో పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయాలపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.